ఏదన్నా టూరిస్టు జాగలకు పోతే అక్కడ అందాలను ఫోటోలు వీడియోలు గుంజి సోషల్ మీడియాలో పెడితే నచ్చినోళ్ళు లైకులు కొడుతుంటారు. కొందరు పతాకం టూరిస్టు జాగలు చూపిస్తానికే యూట్యూబ్ ఛానల్ పెట్టి మరి వీడియోలు ఇడుస్తుంటారు. అయితే కొందరు ఎవ్వలు చేయని వీడియోలు చేయాలని దేశాలు దాటిపోతుంటారు. పోతప్పుడు అచ్చేటప్పుడు ఎన్ని తిప్పలు పడ్డారో వీడియోలు ఇడుస్తుంటే మనోళ్ళు లైకుల మీద లైకులు. హగో గసంటు ఓ యూట్యూబర్ ముచ్చటే ఇది. మన భయ్యా సన్నీ యాదవ్ మద్రాసులో అరెస్ట్ అయ్యిండు. అట్లాని తమిళనాడు పోలీసులకు కాదు ఎన్ఐఏ అంటే దేశానికి సంబంధించిన ముఖ్యమైన కేసులో ఎంక్వైరీ చేసేటోళ్ళు. మరి మనోడు గంత పెద్ద తప్పేం చేసిండు అంటారా? బండేసుకొని పాకిస్తాన్ కురికేండు. ఆ దేశానికి ఎట్లా పోయింది, పాకిస్తాన్ లో ఏడేముందో వీడియోలు గురించి సోషల్ మీడియాలో పెట్టుకున్నాడు మునం పెట్టి. ముందే రెండు దేశాల నడుమ కయ్యం పుట్టే గసంటియాల మనోడు ఆ దేశానికి ఎందుకు పోయిండు అనే డౌట్ వస్తుంది కదా. ఏం కమ్మాయి మీద పోయినవు, ఎవలవల్ని కలిసినవు, ఏడ తిన్నావు, ఏడ వన్యవు, ఏంటి ఏం కొంట పోయినవు అనే క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతున్నారు. ఇక ఎందుకంటే జ్యోతి మల్హోత్రా గిట్లనే పోయి మన ఆర్మీ సీక్రెట్లు అన్ని అక్కడ చెవులేసి అరెస్ట్ అయ్యే. ఇట్లా ఇంకో 15 మంది దొరికిండ్రు. మరి సన్నీ యాదవ్ కూడా గసంటి ఉద్దర పనులు ఏమన్నా చేసిండా అనేది తెలుసుకుంటారు అన్నట్టు. మనోడు 3 ఏళ్ల కిందటికి పారు పోయి వచ్చిండు. అయితే పాకిస్తాన్ ఒక్కటే కాదు, బండేసుకొని దునియా అంతా తిరుగుడే ఈయన చేసే పని. వీడియోలు తీస్తాడు, యూట్యూబ్ లకి ఎక్కిస్తాడు. ఉత్తగానే కాదు కదా, అగో గందుకే బెట్టింగ్ యాప్ లను ఎంకరేజ్ చేసిండని కేసు కూడా అయింది మనోని మీద. ఆ కాంచెల్ అగుపడనోడు ఇలా గిట్ల అరెస్ట్ అయ్యిండని మతలబ్ తెలిసింది. మరి ఈ వీడియోలు ఈనాడు తీసినాయో పాతయో గానీ యూట్యూబ్ లకైతే ఇప్పుడే ఎక్కిచుడుతోటి పెద్ద పోలీసుల నజరనైతే పడ్డాడు.